అన్నున్నా ఏం పేకలేకపోతున్నావు, ఏం పేకలేరు అంటున్నావు, కోటి ఉన్నాయి అంటున్నావు కదా. మరి నీలాంటి పేకాలంటే నీ ఫేక్ అవ్వాలి. ఏదైనా అనుకో, నువ్వు హ్యూమిలేట్ చేస్తావో చేసుకో, ఏమైద్ది? సిగ్గులేనోడికి 100 మాటలు ఉంటాయి కానీ బాబు నువ్వు ఎవరో తెలియదు నాకు. గొట్టంగాడు నువ్వనే నీ పట్టించుకుంటానే ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ డ్రైవ్ ఛానల్కి. ఏజెంట్ ఇక్కడ కస్టమర్ని హ్యూమిలేట్ చేయడానికి ట్రై చేశాడు. సో కస్టమర్ దానికి బాగా కౌంటర్ ఇచ్చాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. హలో, అదే లెటర్ నాకు ఫోటో పెట్టండి సార్. మీ వాట్సాప్ నుంచి హాయ్ అని పెట్టండి. ఓకే. ఏజెన్సీయా, ఏజెన్సీయా, మీ అన్ని తెలుసుకున్నారు కదా. తెలుసుకుని ఏం చేస్తారో చెయ్యండి. నేను అడిగింది ఏంటి అడిగాను మీకు? నేను మిమ్మల్ని నేనేం తప్పుగా ఒక మాట కూడా అనలా. ఎందుకు మీరు అంత హడావుడి పడుతున్నారు, సోదని మాట్లాడుతున్నారు? లేకపోతే ఏంటి ఎన్ని కార్డులు వాడుకున్నారు, నువ్వేదో ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఎందుకంత అంత ర్యాష్ అవ్వాల్సిన అవసరం ఉంది? నేను మామూలుగానే మాట్లాడుతున్నా కదా. నేను మామూలుగా మాట్లాడితే రిప్లై ఇలా ఉండదు సార్. ఎలా ఉంటది? కాదు, ఎలా ఉంటది? ఏదన్నా లా ప్రకారం వెళ్తే బాగా. ఏం చేస్తావు, ఏం చేయగలవు? నమ్మ నిజారు పేరు మహేంద్ర చెప్పు కదా, అది రాంగ్. నాకు మహేష్ ఏం పీకుతావు నువ్వు? చెప్పు, ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? నేనే ఇప్పుడు ఏం పీకుంటూ పీక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మసాలా అన్ని అడక్క. మీకు తెలిసి ఉంటే ఏం పీకో పీక్. అది నేను అడిగాను, నీకు పేమెంట్ కోసం అడిగాను. నువ్వేదో ఫైల్ అన్నావా, ఫైల్ ఎట్టమని చెప్పాను. నీ పేరేంటి, నీ ఊరేంటి, నా బొక్క ఏంటి అని అడక్క. అర్థమైందా? ఇవన్నీ నీకు అనవసరం, అనవసరం. అది అడుగుతాను. నువ్వు దేనికన్నా తప్పు. నువ్వు పేమెంట్ వాడుకున్నావు, పేమెంట్ చెప్పావు. నీకెందుకు? నేను బ్యాంక్ లో మాట్లాడుకుంటా, నీకెందుకు? నువ్వు నా పేరు చెప్పి డబ్బులు తీసుకోలేదు కదా. అది నీకు తీసుకున్నాను ఏంటి? నిన్ను అడిగి తీసుకున్నాను ఏంటి? నీకు చెప్పి తీసుకున్నాను. లెటర్ ఏదో పెట్టమని చెప్పి లెటర్ లెటర్ పెట్టండి. అది పెట్టకుంటానా? అప్డేట్ చేసుకోవాలి. పెట్టైనా అంటుంటే పెట్టకుంటానా? ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు. ఇదే పనిలో అవదు. ఫాలో అయితే అవుతుంది. మీరు చేసుకుంటా నేను పోటుగా అనుకుంటే అవదు. ఇది అంటున్నావు కదా, చేసేస్తాను మాట్లాడితే. నేనేం చెప్పలేదు. ఇవన్నీ నీకు ఎందుకు? ఏ ఏజెన్సీ అయితే మీకు ఎందుకు? చెప్పాను యాక్సిస్ బ్యాంక్ అని మాట్లాడతావు. ఎందుకేంటేంటి? నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నాకు కాల్ చేసావు, నాకు కావాలవి. తెలియకుండా మాట్లాడతారు. డిఆర్ఏ తిరిగేసి ఎలా పడతారు? వాడేసుకొని కార్డులు వాడేసుకొని అనవసరం ఏంటి? పేమెంట్ కడతావు చెప్పు, అడ్రస్, నా ఇల్లు నంబర్ నువ్వు ఇచ్చావేంటి? పంపిస్తాను, నా ఫోటో అన్ని పంపిస్తాను. నీకు నువ్వు ఇచ్చావేంటి? చెప్పలే, కట్టినోడికి ఎన్ని చెప్తాను. నువ్వు చెప్పావేంటి? అసలు నువ్వెవడు నీకు చెప్పడానికి? నేను ఫోన్ చేసి నువ్వు ఎందుకు కాడావు అంటే నీకెందుకు వేస్ట్, ఎందుకు వేస్ట్? ఎందుకనుకున్నావు? మాకంత నీడ్ లేదండి మాకు. ఎందుకంటే పేమెంట్ వదిలేసి నాకంత ఇదేం కాదు. మీ లెటర్ కూడా పెడుతున్నారా? పెట్టవసరం లేదు. ఏమైంది? ఇల్లు ఓకే, ఎగ్జిక్యూటివ్ వస్తారు, ఇంటికి ఎగ్జిక్యూటివ్ వస్తారు. ఏదో వచ్చేస్తుంది, ఏదో చేసేస్తుంది అంటే ఇక్కడ వణికిపోవటానికి ఎవరు లేడు. వణికిపోవడానికి ఎందుకు వణికిపోతున్నావు? డబ్బులు వాడే నువ్వు ఎందుకు నీ జేబులో ఇచ్చావేంటి? నాకు విజిట్ వాళ్ళు చెప్తాను, ఇంటికి వెళ్ళమని చెప్తాను. ఇంటికి వెళ్ళాలి, సామాన్ చెప్పండి. చెప్పావేంటి? నువ్వు ఇచ్చావేంటి? విజిట్ వాళ్ళు ఇంటికి వస్తారు, సమాన్ చెప్పి విజిట్ వాళ్ళు వస్తారు, సమాన్ చెప్పి విజిట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు సమానం చెప్పుకెళ్ళి మాట్లాడింది. రమ్మను. నువ్వు పెద్ద పోటుగాళ్ళ నువ్వు మాట్లాడటం, నీతో మాట్లాడటానికి బాబు నీతో మాట్లాడటానికి పోటు వల్ల అవసరం లేదు. కానీ పేమెంట్ ఎగ్గొట్టిన వాళ్ళతో మాకు మాట్లాడింది దానికోసమే పనిచేస్తుంది. దానికోసం పని చేస్తాను. ప్రౌడ్ గా చెప్తాను. నేను వాడేదాంగలేదు ఎవరి డబ్బు. నేనైతే హ్యాపీగా నేను క్రెడిట్ కార్డులు వాళ్ళు ఏ జేబులైనా సరే, ఏ సంస్థలో అయినా, ఏ బ్యాంకులో అయినా సరే, నేను రూపాయి ఎవరికి బొక్కట్లేదు. బయట అయినా ఎవరికైనా కన్న పెట్టిన వాళ్ళు అవన్నీ నాకెందుకు? అందుకే నువ్వు కన్న పెట్టినాడు కాబట్టి అంతలా మాట్లాడుతున్నావు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. నేను ఎవరికి అన్నట్లు కాదు కాబట్టి కోర్టు ఉంది. నువ్వెవడో డిసైడ్ చేయడానికి బొకడాగాడి ఏమో నీకు అలవాటేమో, కోర్టులో కేసులు అలవాటేమో, మాకు అలవాట్లేదు బాబా. అనుకో ఏం పర్వాలా. అంటే నీకులాగా ఇల్లీగల్ గా చెయ్యం కదా, లీగల్ ఫాలో అవుతాం కాబట్టి మేము కోర్టు ని ఆశ్రయిస్తాం. అందుకే అది డబ్బులు వాడేసి లీగల్ గా కోర్టులకి తీసుకుంటున్నట్టు మాకు అలవాట్లేదు బాబు. సరే అప్డేట్ చేసుకోవాలి. నా జేబులో కాదు, బ్యాంకు నేను మాట్లాడుకుంటా. మధ్యలో నువ్వెందుకు పొగడిగాడు? మరి నీ పొగడి అయితే నీ డాటా
నీ పొగడి గాని అయితే నీ డేటా మొత్తం నీ హిస్టరీ మొత్తం నా చేతిలో ఎందుకు ఉంటుందిరా పొగడి? నీ పొగడి గాని అయితే నువ్వు పొగడి గడి కాబట్టి నా దగ్గర మాట్లాడుతున్నావు. 3,000 4,000 కట్టుకున్నాను పొగడి గడివి నువ్వు నా క్వశ్చన్ అడుగుతున్నావు. సీఈఓ మరి నువ్వు సీఈఓ కదా పెద్ద పొగడి గడి. నీ నా హిస్టరీ ఉందా బొక్క నీ నా డేటా మొత్తం నీ దగ్గర ఉందా? బొక్క ఉంది, నీ డేటా మొత్తం ఉంది. అందుకే కదా నువ్వు ఎగిరేది, ఫేక్ సిమ్ వేసుకునే కదా నువ్వు ఎగిరేది. సీఈఓ అని కాబట్టి నీతో మాట్లాడి సీఈఓలు మేనేజర్ రావాలేంటి? ఈ ఫేక్ సిమ్ వేసుకొని ఇవన్నీ ఎగటాలన్నీ తెలుసులే కానీ మాకు ఏది ఫేక్ సిమ్లు వేసుకొని ఫేక్ నేమ్లు వేసుకొని పెద్ద ఏదో మాట్లాడుతున్నావులే గానీ మీ ఫేక్ బాబు ఫేకే. ఇలాంటి ఫేక్ కొని పట్టుకోవాలంటే మేము ఫేక్ అవ్వాలి కదా. ఫేక్ అని నావన్నీ ఉన్నాయి బ్యాంక్ దగ్గర. ఫేక్ అని నువ్వు అనుకుంటా అనుకో అన్ని ఉన్నా ఏం ఫేక్ అయిపోతున్నావు, ఏం ఫేక్ లేదు కోర్టు ఉన్నాయి అంటున్నావు కదా. మరి ఇలాంటి ఫేక్ అవ్వాలంటే మీ ఫేక్ అవ్వాలి. ఏదైనా అనుకో, నువ్వు హ్యూమిలేట్ చూస్తావో చేసుకో, ఏమైద్ది? నువ్వు ఎవరో తెలియదు నాకు. గొట్టంగాడు నువ్వనే నీ పట్టించుకుంటానే ఏంటి? కోర్టులో ఇదిగో ఇవన్నీ నాకు ఎవిడెన్స్ కింద హ్యాపీ పనికి వస్తాయి. నేను చక్కగా కోర్టులో ప్రొడ్యూస్ చేసుకుంటా. కదా నువ్వు కాబట్టి 15,000 20,000కి కోర్టుకి సేల్ తిరుగుతున్నావు. నేను ఈ టైప్ కాదు కదా. పిల్ల బచ్చా నాకు కార్డు అంటే నీకు ఎంత తెలుసా బాబు? నాకు నేను పిల్లబచ్చా నీకు అసలు అనవసరం. నీకు అసలు ఈవెన్ నువ్వు నీకు తెలియని కూడా తెలియదు. 18 సంవత్సరాలు కడుతున్నాడండి బాబు. 20,000 25,000 మీరు పిల్లబచ్చ నన్ను అంటున్నారు. మీరు వాడి దగ్గరికి వెళ్ళి కట్టించుకో. ఏం పర్వాలా, అది ఇంటికి వచ్చి మాట్లాడతాము. అప్పుడు ఏం పర్వాలా. ఇంటికి డిఆర్ఏ లెటర్ పట్టుకొని, ఆథరైజేషన్ లెటర్ పట్టుకొని, ఐడి కార్డు పట్టరాము. ఏం పట్టుకోవాలి మేము కట్టలేనోడికి 3 పట్టుకొని రావాలి. మామూలు ఉండదు, ఏది ఉండదు. పట్టుకున్నాము పేమెంట్ చేస్తాము. ఏం పట్టుకురాము, ఏం పట్టుకురాము. వస్తాము సమాధానం చెప్పు మాకు. ఎందుకు వాడుకున్నా అలా వాడుకుని తీసుకుని రావాలి. ఏ మొక్క తీసుకురాము. అదే చూస్తావుగా. నువ్వు తీసుకురాకపోతే నీకు ఉంటది. ఏం పీక్ పీక్ అయితే నువ్వు రావుగా, వేరే వాళ్ళని పంపిస్తావు. నేనే వస్తాను. గుర్తెట్టుకో. పేరెంట్ కూడా చెప్తారు. ఇప్పుడు ఎందుకు గుర్తుపట్టలేదేంటిరా? అదే ఇంటికి చెప్తూ ఇంటికి వచ్చి మాట్లాడతాను. రేపు ట్విట్టర్ లో నీ పేరు ట్రెండ్ అయిపోద్ది. కొంచెంసేపు అట్లాగే మాట్లాడు. ట్విట్టర్ యూట్యూబ్ చక్క ట్రెండ్ చేద్దాం. ఇదే పని మీద ఉన్నట్టున్నావు. ఏదైనా అనుకో నువ్వు చూసుకుంటా. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఇది ఎస్బీఐ కార్డ్ పేమెంట్ గురించి కాల్ చేశాను సార్. లైన్ లో ఉన్నాను మినిట్. ఓకే షూర్. హలో సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. అదే సార్ పేమెంట్ గురించి కాల్ చేశాను. ఇంతకు ముందు మాట్లాడాను కదా, 20 వరకు ట్రై చేస్తా అని చెప్పి మాట్లాడారు కదా సార్. ఇది 4,652 రూపాయలు చేసుకుంటే అవుతుంది సార్. లేకపోతే మళ్ళీ మీకు బౌన్స్ ఛార్జెస్ యాడ్ అవుతుంది, మళ్ళీ లేట్ పెనాల్టీ ఛార్జెస్ యాడ్ అవుతుంది, ఎక్కువ అయిపోతుంది స్టేట్మెంట్ బ్యాలెన్స్ సార్. ప్రస్తుతానికి 1,30,000 ఉంది సార్. సరే సార్, ఇంకా ఫండ్స్ తిరిగి రాలేవు. ఎక్కడికి? నా దగ్గరికి ఫండ్స్ రాలేవు ఇంకా. నేను మంత్ ఎండ్ లోపు ఏదో ప్రయత్నం చేసి కరెక్టే సార్. క్లోజ్ మీరు ఇవాళ కాకుండా నెక్స్ట్ మంత్ కూడా చేసుకోవచ్చు సార్. మేము జస్ట్ ఈ అమౌంట్ కట్టుకుంటే మీకు 1 మంత్ మళ్ళీ టైం ఉంటుంది, ఛార్జెస్ పడవు కదా సార్. ఇదే స్టేబుల్ అమౌంట్ ఉంటుంది. మళ్ళీ మీకు చేయకపోవడం వల్ల మీకు ఇంకొక 2-3 వేల రూపాయలు లాసే ఉంటుంది. డైలీ లేట్ పెనాల్టీ ఛార్జెస్ డైలీ బేసిస్ లో మనకు 2.5 ఉంటుంది యావరేజ్ గా. మీకు ఇది కట్టుకుంటే తగ్గుతుంది సార్. మీరు ఇంకా ఎక్కువ ఎందుకు ఎక్స్ట్రా చేయాలనుకుంటున్నారు? మీరు చెప్పిన కమిట్మెంటే కదా సార్. 20 వరకు ట్రై చేస్తాను, కట్టుకోండి సార్. సరే అండి. సరే ఏంటి సార్ మీరు ఫోన్ పే ఓపెన్ చేసి పేమెంట్ ప్రాసెస్ చేయండి. పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టండి సార్. చేయండి సార్. ప్రాబ్లం ఏంటి సార్ ఇప్పుడు కూడా పేమెంట్ చేయడానికి? మీకు ఫండ్ ఇష్యూ సార్. ఫండ్ ఇష్యూ మీకు ఫస్ట్ నుంచి అదే కదా చెప్తుంది. 1వ తారీఖు నుంచి అదే చెప్తున్నారు ఫండ్ ఇష్యూ అని. 20 తారీఖు వరకు అన్నారు. మళ్ళీ 20 తారీఖు వచ్చేసింది కదా సార్. పేమెంట్ చేయండి సార్. లేవు సార్. సార్ ఇవన్నీ మాట్లాడొద్దు సార్. ఇన్ని రోజులు టైం ఇచ్చిన తర్వాత ఇప్పుడు లేవు, ఫండ్ ఇష్యూ ఉంది. మళ్ళీ ఈ రొటీన్ డైలాగ్ చెప్పకండి ప్లీజ్. పేమెంట్ చేయమని చెప్తాం సార్. పేమెంట్ చేయండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు సార్. ఏంటిది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు సార్? అది చెప్పి తీసుకున్నారా మరి? నేను కొన్ని రోజులు కట్టాను పైసలు ఎగ్గొడతా అని చెప్పి మాట్లాడిల్లా? మీరు చెప్పారు సార్ నాకు ఏమన్నా. నాకు దాని ఏమంటారు, మీరే నాకు రికవర్ చేస్తారని చెప్పి మీరే కన్సర్న్ మేనేజర్ ఇవన్నీ చెప్పొద్దు సార్. వాడుకున్నారు అయిపోయింది పైసలన్నీ అయిపోయినాయి తర్వాత ఇవన్నీ మాట్లాడొద్దు సార్. అర్థమైందా? మీకు కట్టమనేది కూడా మొత్తం ఒకేసారి కట్టమని ప్రెషర్ చేయట్లేదు మేము. అర్థమైందా?
జస్ట్ మీరు నా 5,000 రూపాయలు చేసుకుంటే అయిపోతుంది ఈ మంత్ కి. సార్ మీరు మాట్లాడండి సార్, మాట్లాడకపోతే అడ్రస్ కి రావాల్సి ఉంటుంది సార్, అక్కడే కూర్చుంటాం చెప్తున్నాను. దొంగల్లాగా బిహేవ్ చేయకండి సార్. ఏమైంది సార్, ప్రాబ్లం ఏంటి అసలు, ఏమైంది సార్ మాట్లాడట్లేదు? మీరు ఎవరు సార్, ఇప్పుడు పేరు చెప్పండి ఒకరు. మనోజ్ సార్. మనోజ్ ఫ్రమ్ SBI బ్యాంక్. చెప్పండి. బిఎఫ్. అవును. అవునండి, దేనికి అనుకోవాలి? అవునండి, దేనికి అనుకోవాలి? అవునండి. మనోజ్ అని మాట్లాడేది? అవును అంటున్నా. అరే మనోజ్ అంటే SBI బిఎఫ్, SBI ఆన్ రోల్ ఎంప్లాయీ సార్ మీరు? ఆన్ రోల్ సార్. ఆన్ రోల్. ఎక్కడ బ్రాంచ్ మీది? రసల్పురం. రసల్పూర్. ఏంటి డిజిగ్నేషన్? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు సార్? పైసలు కట్టండి అని అంటే ఏదేదో ఏం సార్, ఏమని అడిగినా? మీ గర్ల్ ఫ్రెండ్ డీటెయిల్స్ అడిగినా? నా కాల్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు? నా కాల్ వచ్చింది, నేను డీటెయిల్స్ అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నారు? కావాల్సిన డీటెయిల్స్ చెప్పండి సార్. ఇంకేం కావాలి? మీ డిజిగ్నేషన్ చెప్పండి సరిపోతుంది. ఏం కావాలి? ఏం అవసరం లేదు ఎక్స్ట్రా. కలెక్షన్ ఏజెంట్. కలెక్షన్ ఏజెంట్. ఓకే ఓకే. ఇంకేం కావాలి? పేమెంట్ చేయండి సార్. మీరు పేమెంట్ చేసి అప్డేట్ ఇచ్చాను. ఏదైతే ఏంటిది పేమెంట్ అప్డేట్ మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఇప్పుడు కావట్లేదు సార్. అదే చెప్తున్నా కదా, మంత్ ఎండ్ లో ట్రై చేస్తాను చెప్తున్నా. జాబ్ లాస్ అంటే మమ్మల్ని ఏం చేయమంటారు సార్? వద్దు సార్, ఇవన్నీ వద్దు సార్. Day 1 నుంచి ఇదే చెప్తున్నారు కాబట్టి మళ్ళీ చెప్పి ఎందుకు సార్ ఇదంతా? ఇప్పుడు నా దగ్గర రిలీవింగ్ లెటర్ ఉంది, పంపిస్తా. అది మీ మేనేజర్ షో చేయండి. ఓకేనా? ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి సార్? రిలీవింగ్ లెటర్ కావాల్సిన పైసలు సార్. పేమెంట్ జాబ్ పోయిన ఎట్లా చేస్తారు చెప్పండి నాకు. ఎట్లా తీసుకున్నాం? తీసుకునేటప్పుడు తెలియదా సార్ ఎట్లా మేనేజ్ చేస్తాను? ఒకవేళ జాబ్ ఉంటుందో పీకుతుందో తెలియదు. ఇవన్నీ సార్ మాటకు మాట తీసుకోదనుకుంటే మీరు గవర్నమెంట్ జాబులకు ఇవ్వండి, ముసలికి ఇవ్వండి, పెన్షన్ వస్తుంది టైం కూడా. ప్రైవేట్ జాబులకు పని చేసుకోండి సార్. కట్టి కూడా సార్, కట్టి 7 నెలలు అవుతాను సార్. ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. చెప్పండి ఎట్లా చేయాలి చెప్పండి. సంవత్సరం అయితే తినట్లేదా సార్? ఎట్లా వస్తున్నాయి సార్? మీరు రికవరీ తింటారా? రికవరీ కాకపోతే తినరా? ఇంటికి వెళ్ళి మీరు పండుకుంటారా? బస్సులో పండుకుంటారా? ఇవన్నీ మాట్లాడకండి సార్. మీరు మరి తీసుకున్నది వాడుకున్నది నేను కాదు, మీరు సార్. మీరు వాడుకున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను నేను. కట్టాలి కాబట్టి మీరు మరి ఏంటిది బ్యాంక్ శాలరీ ఇస్తుందిగా మీకు. రికవరీ బస్సులు ఉంటారా? ఇప్పుడు మీ దగ్గర మీరు కట్టొద్దు అనుకోవడానికి మీరు 100 మాట్లాడతారు సార్. అర్థమైందా? ఇవన్నీ మీరు చెప్పిన కమిట్మెంట్ ప్రకారం. చెక్ చేసుకోండి. ఎక్కడున్నారో చెప్పండి సార్. లేదు లొకేషన్ పెట్టండి సార్. మీరు మీ ఐడి కార్డ్ పెట్టండి. స్పాట్ లో పెడతా కరెంట్ లొకేషన్. 2 నిమిషాలు పెడతా. మీ కలెక్షన్ ఐడి కార్డ్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను సార్. ఐడి కార్డ్ తీసుకొని మీ దగ్గరకు వస్తాం. అర్థమైందా? దొంగనా మీరు? ఎందుకు దొంగనా సార్? మీరేమైనా ఎందుకు భయపడుతున్నారు? బ్యాంక్ లో వర్క్ చేస్తారా, బజార్ లో వర్క్ చేస్తారా? ఐడెంటిటీ కార్డ్ షేర్ చేసుకోవాలి చెప్పండి. మాకు ఐడి కార్డ్ పెట్టడానికి యాక్సెస్ లేదు సార్. ఐడి కార్డ్ పెట్టడానికి యాక్సెస్ లేదు. ఎవరికి? ఏది వంకర మాటలు వద్దు సార్. చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఒకేసారి అమౌంట్ కట్టాల్సి వస్తుంది. మీరు చెప్తున్నాను సార్. ఏంటంటే చెప్తాను కస్టమర్కి. ఎవరు ఎట్లనైనా కట్టాలి సార్, ఎట్లనైనా కట్టాలి. మీకు ఈ 4-5 వేల రూపాయలు కూడా మీరు కట్టడానికి ఆలోచిస్తున్నారంటే బ్యాంకుని ఏం చేద్దామని సార్? మీలాంటి వాళ్ళు ఏం చేద్దామంటే, నిజంగా ప్రాబ్లం ఉన్నాడు నీలా మాట్లాడాడు, నిజంగా ప్రాబ్లం ఉన్నాడు ఎవరు వంకర్ డింకర్ అంటే నువ్వు చెప్పిన కమిట్మెంట్ మరి ఎందుకు చెప్పినావు? కమిట్మెంట్ అంటే మీరు కమిట్మెంట్ ఇవ్వన్నా లేకపోతే సార్? ఇవన్నీ వద్దు సార్. పేమెంట్ 4,652 అయిపోతుంది. నెక్స్ట్ ఎవరు ఎందుకు తీసుకున్నారు? మీకు చేత కానప్పుడు ఎందుకు తీసుకోవాలి సార్? చేతగానికి ఎందుకు ఇచ్చారు మీరు? మీకు చేత కదా వెరిఫై చేసుకుని ఎవరికి అన్న ఎవరు? అదే సార్ చేతన అయితే కావచ్చు అని చెప్పి ఇచ్చేసాం సార్ మేము. మీకు చేత కానట్టు వెరిఫై చేయడానికి చేత కానట్టుగా మీకు. నాకంటే అంతా తెలివిగా మీరు మాట్లాడకండి సార్. తెలివిగా అయితే మాట్లాడకండి సార్. ఇప్పుడు తీసుకున్నారు కొంచెమైనా అనిపించాలి సార్. తీసుకున్న దానికి తిన్నదానికి ఇప్పుడు మీకేమనిపించట్లేదు సార్? మీకేమనిపించట్లేదా? ఇట్లా మాట్లాడుతున్నారు కస్టమర్స్ కస్టమర్స్ అవుట్ ఆఫ్ బాక్స్ మాట్లాడుతున్నారు. నా జాబే కాదు, నా రోలే కాదు. కస్టమర్ పేమెంట్ అప్డేట్ మాత్రం తీసుకోవాలి. అయినా కానీ ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు. కస్టమర్లు అందరికి ఇబ్బంది పెడుతున్నారు అనిపించట్లేదు మీకు?
వినండి వినండి, ఇబ్బంది ఏముంది సార్? మీరు చెప్పిన కమిట్మెంటే, మీరు కట్టాల్సిన అమౌంటే, అర్థమైందా? ఈ 5,000 రూపాయలు కట్టడానికి ఇబ్బంది ఏముంది సార్? మీ పనులు వెరీ క్లియర్ గానండి, నాకు 30 lakhs డెప్ట్ ఉంది. ఓకే, నేను సివిల్ రిపోర్ట్ పంపిస్తా, నా రిలీవింగ్ లెటర్ పంపిస్తా, నేను పాస్ట్ ఎన్ని మంత్స్ కింద కట్టట్లేదు అన్ని బ్యాంకులకి మీకు డేటా పంపిస్తా. ఓకే, నేను పాస్ట్ ఎన్ని ఇయర్స్ 10 years ఆన్ టైం పేమెంట్ కట్టిన సివిల్ రిపోర్ట్ బ్యాంక్ నుంచి సార్ వినండి, నేను బ్యాంక్ నుంచి కట్టకూడదని ఉందా అని అంటున్నాను. నేను 10 years ఆన్ టైం పేమెంట్ కట్టిన పేమెంట్ పంపిస్తా. రీసెంట్ గా నాకు డిఫాల్ట్ హిస్టరీ పంపిస్తా. చెప్పండి, నీ దగ్గర బ్యాంక్ మీకు పర్మిషన్ ఇచ్చినట్టు, టైం ఇచ్చినట్టు ఏమైనా మీ దగ్గర లెటర్ ఉందా? ఉంటాం సార్. హలో, చెప్పండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు రికవరీ చేయాలి సార్. ఓకే, మీకు జాబ్, మీకు శాలరీ ఇస్తుంది, మీరు రికవర్ చేయాలి. ఓకే, ఎలాంటి వాళ్ళతో రికవర్ చేయాలి? అందరూ ప్రాబ్లం వచ్చి, ఓకే, లేదంటే కొందరు కావాల్సి, ఇలాంటి అన్ని మిక్స్ కర్రీలాగా అందరికి అన్ని డిఫాల్ట్ లిస్ట్ మీకు వస్తుంది, రికవర్ చేయాలి. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే, నాకు జెన్యున్ గా జాబ్ పోయింది, నేను ఆన్ టైం పేమెంట్ ప్రీవియస్ గా 10 years చేశాను, ఆ ట్రాక్ మీకు పంపిస్తాను, అవసరం లేదంటే వద్దంటే వదిలేస్తాను. ఓకే, ఇప్పుడు నాకు జెన్యున్ గా జాబ్ పోవడం వల్లనే హై పేడ్ జాబ్ పోయింది కాబట్టి నేను కొద్ది స్టాక్ లో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఒక 30+ lakhs డిఫాల్ట్ ఉంది. కొద్ది సమయం ఖచ్చితంగా 1-2 months అక్కడిక్కడ అవుతుంది. ప్రామిస్ ఇస్తే బ్రోకెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఎవడో బయట అడగాలి, వాడు ఒకసారి ప్రామిస్ బ్రోకెన్ చేస్తారు, అప్పుడు దానికి ఏం చేయాలి సార్ చెప్పండి? నేను 4 చేయని రెడీ ఉన్నా కదా, నాకు రొటేషన్ అయిందంటే నేను 4 చేస్తా, సెటిల్మెంట్ టికెట్ చేయాలి, మంచి జాబ్ ఎక్కిందంటే. కరెక్టే సార్, నేను ఓకే 4 చేసుకునేటోళ్ళు ఈ 5,000 రూపాయలు కట్టడానికి ప్రాబ్లం ఏంటి? ఇంకా మీరు పెరుగుతాయా తగ్గుతాయా? ఇప్పుడు నాకు సోర్స్ ఆఫ్ ఎందుకు లేదు సార్? సార్ 8 నెలల నుంచి మీకు 5,000 రూపాయలు అవ్వట్లేదు అని అంటే సార్ నవ్వుతారు సార్, అర్థమైందా? మీరు నిజంగా ప్రాబ్లం ఉండొచ్చు సార్ మీ దగ్గర, సార్ నిజంగా ప్రాబ్లం ఉండొచ్చు. అమ్మడానికి ఏం లేదు సార్. ఓకే, ఒంట్లో అవయవాల మాట ఇచ్చినామనంటే ఏదైనా చేయాల్సిందే సార్. మాట ఇస్తే తప్పకపోవడం సార్, మాట తప్పుతో నేను కామన్ మ్యాన్ ని. ఎవరు? ఓకే, మీలాగా నేను మనిషినే. ఓకే, ఎంతో కొంత ఒక దగ్గర ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేస్తుంది, నేను ఒక ఎంప్లాయర్ ని కాదు. ఓకే, నేను జస్ట్ ఎంప్లాయీని. టైం పడుతుంది, కొద్దిగా మాట ఇచ్చినప్పుడు పోతుంది జాబ్ అయినప్పుడు. అవును సార్, 7 నెలల నుంచి మీరు ఒక పేమెంట్ రిఫ్లెక్ట్ అవ్వలేదు. మేము ఈ మంత్ అడిగాము, ఈ మంత్ కూడా మీకు రిమైండ్ చేస్తున్నాం, ఎవ్రీ డే రిమైండ్ చేస్తూ వచ్చాము. మీ దగ్గర మొత్తం అమౌంట్ అడగట్లేదు కదా, ఒకేసారి కట్టమని అడగట్లేదు కదా. 4,650 ఇప్పటి వరకు నా జిందగీలో మొత్తం పేమెంట్ చేయమని ఏ రికవరీ అడగలేదు నాకు, మీరు అడగరు. అవును, అది మరి కట్టుకోండి సార్, ఏదో ఒకటి చేసి కట్టుకోవాలి సార్. ఏదో ఒకటి చేస్తే మంత్ ఎండ్ ప్రయత్నం లేదు అంటే చెప్పండి. మంత్ ఎండ్ వద్దు సార్, మంత్ ఎండ్ మాకు వ్యాలిడ్ అవ్వదు, అది మాకు 20 తారీఖుకి లాస్ట్ డేటు, అర్థమైందా? మాకు ఇవాళ పేమెంట్ ఖచ్చితంగా మీ పేమెంట్ కావాలి సార్, మీ పేమెంట్ కావాలి. లేదు అంటే మీ అడ్రస్ చెప్పండి, అక్కడికి వచ్చి మాట్లాడతాము. ఎట్లనైనా ఈ ఫైల్ మీద అయితే మేము ఇన్ని రోజులు వర్క్ చేసాం సార్, అర్థమైందా? బ్యాంకు కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వాలి, అవి ఇవ్వాలి. మీరు ఇట్లా లేవు అని చెప్పి సింపుల్ గా చెప్తున్నారు, అయిపోదు సార్ అట్లా. ఎందుకంటే ఇవి మీ మనీ కాదు, మా మనీ కాదు, బ్యాంక్ కాబట్టి కట్టేసేయండి. లేదు సార్, మీరు నిజంగా మీకు ప్రాబ్లం ఉంటే మీరు జెన్యున్ గా మాట్లాడతారు, జెన్యున్ గా చెప్తారులే, కానీ మీరు ఇదంతా వేరే ఉన్నది మీది. మొత్తం ఎంక్వైరీ అయితే అవుతుంది సార్, ఎంక్వైరీ అయితే అవుతుంది. ఈ అన్ని అడ్రస్లకు అయితే విజిట్ చేస్తారు. కంపెనీ ఎట్లా పెట్రోల్ లీటర్లకు పెట్రోల్ పోస్తుంది బండ్లలో, కానీ అన్ని అడ్రస్లకు పోమంట. మీరు ఇచ్చిన ప్రతి అడ్రస్ కి ప్రాబ్లం ఏం లేదు మాకు. ఇవాళ అయితే ఈ పేమెంట్ కావాలి సార్, 4,652 రూపాయలు కావాలి సార్. నాకు కట్టమని అనట్లేదు, మీ కార్డ్ బిల్ కి మీరు చేసుకుంటారు సార్, అంతే. దీంట్లో కూడా మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. సేవింగ్స్ అయినా ఉంటాయి కదా సార్. సేవింగ్స్ సార్, సేవింగ్ పెట్టుకున్నాడు అప్పు రూపాయలు ఎందుకు అవుతారు సార్, నాకు అర్థం కాదు. మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. సినిమా సేవింగ్ మొత్తం కథమైనాక లోన్లోకి వస్తాడు, లోన్ మొత్తం కథమైనాకనే పక్కోళ్ళు మొత్తం కథమైనాకనే కథం అవుతారు మనిషి. ఇది మీకు అర్థం కావట్లేదు. అవును సార్. ఏమో సార్, మీ అంత తెలివి వాళ్ళు కాదు కదా సార్ మీరు. సార్ మళ్ళీ కలిసిస్తా, కొద్ది బిజీ ఉన్నా. కస్టమర్ది లోన్ డిఫాల్ట్ అయితే లోన్ అగ్రిమెంట్లో ఏదైతే చట్టపరంగా యాక్షన్ ఉందో అది తీసుకోవాలి. లీగల్ వేలో పనిష్మెంట్ ఉండాలి, లీగల్ వేలో యాక్షన్ ఉండాలి. బట్ ఇక్కడ రియాలిటీ ఏమవుతుందంటే, అగ్రిమెంట్లో రాసింది ఒకటి, బట్ గ్రౌండ్ రియాలిటీ చూస్తే అగ్రిమెంట్కు వీళ్ళు రాసిన దానికి చేసేదానికి సంబంధం లేదు. కస్టమర్ని ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు తిట్టించి, వాళ్ళ రిలేటివ్స్ కాల్ చేసి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి, రిఫరెన్స్ మన నంబర్ గిడి ఇవ్వకుండా రిఫరెన్స్ నెంబర్కి వాళ్ళు కాల్ చేసి మీరు రిఫరెన్స్ నెంబర్ ఇచ్చారు, ఈ విధంగా వీళ్ళు చేసేవన్నీ కూడా ఇల్లీగల్ పనులండి. అన్ఫార్చునేట్గా లోన్ డిఫాల్ట్ కావడం అనేది పెద్ద నేరం కాదండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ఇండియా పైన టారిఫ్ వేసాడు 50%. సో అది డైరెక్ట్గా టెక్స్టైల్ ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేస్తుంది ఇండియా లోపల. ఒక టెక్స్టైల్ షాప్ వాడు ఓకే బిజినెస్ లోన్ తీసుకున్నాడు, ఈ టారిఫ్ వల్ల వాడు ఎఫెక్ట్ అయిపోయాడు. ఓకే వాడు అంతకుముందు చేసుకున్న క్యాలిక్యులేషన్స్ మొత్తం మిస్ మ్యాచ్ అయిపోయి వాడికి బిజినెస్ లాస్ వచ్చేసి లోన్ కట్టాలని సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడికి ఇండివిజువల్కి దానికి సంబంధం ఏంటంటే అర్థమైందా? జియో పాలిటిక్స్లో ఎక్కడ ఏమైనా కానీ అది ఇండియన్ సిటిజన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, జస్ట్ లైక్ కరోనా వచ్చినట్టు. సో ఈ విధంగా డిఫాల్ట్ అయితే అన్ఫార్చునేట్గా డిఫాల్ట్ అయిపోతే కస్టమర్లకు ఒక ప్రొవిజన్ ఉండాలి, సెటిల్మెంట్ ఆప్షన్ ఉండాలి. ఓకేనా? సో బ్యాంక్ ప్రాపర్గా వెరిఫై చేయండి, వెరిఫై చేసుకుని జెన్యూన్ అనిపిస్తుంది సెటిల్మెంట్ ఇవ్వండి. అంతేగాని ఈ విధంగా ఇల్లీగల్గా రికవర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో బ్యాంక్ అనేది ఒక ఎకో సిస్టమ్ రన్ చేస్తున్నప్పుడు సో అందరి కస్టమర్లను కూడా కన్సిడర్ చేసుకోవాలి. మీరు యాజ్ లాంగ్ యాజ్ కస్టమర్లు ప్రాఫిట్ వచ్చినప్పుడు బాగా ట్రీట్ చేసి అన్ఫార్చునేట్గా డిఫాల్ట్ అయిపోతే ఈ విధంగా అరేంజ్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది పక్కింటికి ఇచ్చిన మనీ కాదు కదా, ఒక పెద్ద ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నప్పుడు సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో కావాలి. ఈ విధంగా అరేంజ్మెంట్ అనేది 99% డిఫాల్ట్ అయిన కేసులలో జరుగుతుంది. సో మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.